భారతీయ జనతా పార్టీ ముగ్గురు శాసనసభ్యులను మా ఫ్లోర్ లీడర్ రాజాసింగ్ గారితో పాటు ఈటల రాజేందర్ గారు, రఘునందరావు గారును అకారణంగా అన్యాయంగా అప్రసామబద్ధంగా సస్పెండ్ చేసిన విషయం చర్చ జరుగుతూ ఉన్నది. అసలు ఎందుకు సస్పెండ్ చేసిండో కారణం కూడా లేదు. ఇవాళ అసెంబ్లీ లైవ్ చూసిన తర్వాత ప్రజాస్వామ్యవాదులంతా కూడా, తెలంగాణ వాదులంతా కూడా తెలంగాణ రాజ్యంలో కల్వకుంట్ల రాజ్యాంగం అమలు అవుతుంది. ఏదో నామకే వస్తే ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ గారు వచ్చిన రాజ్యాంగాన్ని వ్యతిరేకించారు. ఆల్రెడీ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న విషయం అనేక సందర్భాలు స్పష్టమైంది. శాసనసభ వేదిక ద్వారా ఈ రోజు స్పష్టం చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంకా RRR సినిమాగా రిలీజ్ కాలే, ట్రైలరే ఇంకా చూపట్టు స్టార్ట్ కాకపోతే ముఖ్యమంత్రి దడదడ స్టార్ట్ అయింది. RRR సినిమా వస్తే గుండె అయిపోతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళ ఏం తప్పు చేశారు, ఎందుకు సస్పెండ్ చేసాడో కారణం లేదు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు మొత్తం సస్పెండ్ చేసినట. అసలు బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయో ఇవాళ సభ తర్వాత BSc సమావేశం జరిగింది. ఎన్ని రోజులు శాసనం జరుగుతుంది, ఎన్ని రోజులు సస్పెండ్ చేస్తుంది, ఏం లేదు. శాసనసభ జరిగిన రోజు బడ్జెట్ సమావేశాలు మొత్తం సస్పెండ్ చేసిరట. ఇవాళ వాళ్ళు చేసిన తప్పేంది, వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కొనసాగించండి, బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయండి అని చెప్పి నిర్ణయిస్తున్నారు. రాజాత్ సింగ్ గారు స్పీకర్ గారితో మాట్లాడడానికి ముందుకు వెళ్ళిందంతే. ఇతర శాసనసభ్యులు ఇద్దరు కూడా వాళ్ళ చేతిలో కూర్చున్నారు, వాళ్ళ ప్లేస్ లో కూర్చున్నారు. 2 నిమిషాలు మొత్తం అసలు తీరుస్తుంటే ఆశ్చర్యం మీద ఒకటి. వెంటనే 2 నిమిషాలలో ముఖ్యమంత్రి గారు సైగ చేశారు. ఒక మందికి చదువుమనిస్తే మంది కన్ఫ్యూజ్ అవుతున్నాడు, ఏందో ఆయన అర్థం లేదు. తీసి చదువుమన్నాడు. అసలు చేసిన తప్పేంది, వాళ్ళని అడ్డుకోలే, సభను అడ్డుకోలే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టలే, లేచి చెప్పాలి సభ జరగనియండి, బడ్జెట్ సమావేశాలు అన్ని విషయాలు చర్చిస్తాం. ఇది ఆనవాయితీ, ఇది సాంప్రదాయం. ఇది అలా ప్రజాస్వామ్యం నమ్మకున్నారు, ప్రజాస్వామ్యంగా శాసనం నడిపించాలనుకుంటానికి అలవాటు. ఇది ఏం చెప్పకుండా టకటకట వచ్చి సస్పెండ్ అని చెప్పటం అంటే ఇది ముందు ప్రీ ప్లాన్ అంతా కూడా. బీజేపీ శాసనసభ్యులు ఇట్లాకు మాట్లాడతారు, వీళ్ళని ఎట్టి పట్ల ఈ సభలో ప్రశ్నిస్తారు, మమ్మల్ని నిలదీస్తారు, వాళ్ళు RRR సినిమా చూపడతారు. మనం తట్టుకోలేము, మనం భరించలేము, మనం పారిపోటు వస్తుంది, రేపు ప్రజలు చీత్కారానికి గురవుతాం మేము అని భయపడే ఈరోజు చెప్పబడి కూడా ఏ కారణం లేకుండా ఇవాళ ముగ్గురు శాసనసభ్యులను సభ నుంచి సస్పెండ్ చేయడం నిజంగా ఇంతకంటే మూర్ఖత్వం, ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే పెరిగితనం ఇంకోటి కాదు. ముందే రాసుకున్నారు సస్పెన్షన్, దాని లెటర్ ముందే రాసుకున్నారు, ముందే ప్లాన్ వేసుకున్నారు, సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసాక ఏం చేశారు, బీజేపీకి ఏడే మైలేజ్ వస్తుందని చెప్పి అరెస్ట్ చేశారు. మళ్ళీ ఫస్ట్ సస్పెండ్ చేశాక బయటకు వచ్చాక మహాత్మా గాంధీ గారి స్టాచ్యూ ముందు వాళ్ళు ప్రజాసంబద్ధంగా నల్లబట్ట పెట్టుకుని డ్రెస్ వేస్తుంటే అక్కడి నుంచి ఒక శాసనసభ్యులు చూడకుండా, అసలు పోలీసులకే సంబంధం ఉంది, శాసనసభ్యులు కూడా ప్రజల చేత ఎన్నుకోవాలంటే శాసనసభ్యులకు సభది, వాళ్ళు ఎక్కడికైనా తిరగచ్చు, ఏమైనా చేయొచ్చు. పోలీసులకి ఏం వస్తుంది నాకు అర్థం కాలే. అక్కడ పోలీస్ ఆఫీసర్ ఎందుకు అంటే రాష్ట్ర వివరించిండు శాసనసభ్యుల మీద తీసుకెళ్ళి అరెస్ట్ చేసిన బొల్లారం పోలీస్ స్టేషన్ పెట్టారు. కార్యకర్త అందరూ తరలి వెళ్తున్న భయంతో వెంటనే భయపడి వదిలిపెట్టారు. నడుస్తున్నది. ఒక మంత్రి పోయి కాంగ్రెస్ పార్టీలో కలిసాడు, బీజేపీ మరి వస్తుంది మీరు వాకౌట్ అని వాకౌట్ చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, TRS పార్టీ మేము ముగ్గురు ఉండాలి, మేము కలిసి సభ నడపాలి, బీజేపీ ఉండద్దు. బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో బలపడుతున్నది కాబట్టి అనదొక్కాలి బీజేపీని. బీజేపీ ముగ్గురు శాసనసభ్యులు ప్రశ్నించేటువంటి వ్యక్తులు, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీసే వ్యక్తులు, తెలంగాణ ప్రజల పక్షాన పోరాడే వ్యక్తులు, తెలంగాణ ఉద్యమకారులు,
మీకు ఉద్యమ చరిత్ర ఉంది, మా బట్టలు ఉడనిస్తారు బండారం అయితే బయట పెడతారని భయం కొద్దీ ఇవాళ సస్పెండ్ చేశారు. అసలు బడ్జెట్ సమావేశాలు అంటే కేటాయింపులు ఎంత, ఖర్చు ఎంత, ఏ విధంగా ఇవాళ మనం సేవ చేస్తామో, ఏ విధంగా ఏం చేస్తామో చెప్పుకునేటువంటి దాన్ని బడ్జెట్ చేస్తామంటారు. అందుకే వాళ్ళు చూస్తుంటే ఒక అబద్ధాల శాఖ మంత్రిని సపరేట్ తయారు చేసి అంటారు వాళ్ళకి చూస్తుంటే. మొత్తం ఏం చెప్పలే, ఏమైనా కేంద్ర ప్రభుత్వం తిట్టడానికి చదవబెట్టారు వాళ్ళ కేంద్రం తిట్టుడే, వేరే ఏం లేదు అలా. ఇది ఒక టెక్నిక్. ఇది కూడా ఎందుకంటే శాసనసభ్యులను బీజేపీ శాసనసభ్యులను సస్పెండ్ చేయడము, కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడము. ఎందుకంటే కేటాయింపుల విషయంలో, ఖర్చు విషయంలో, బడ్జెట్ విషయంలో ప్రవేశపెట్టినటువంటి ఈ అన్ని విషయాల మీద మేధావర్గం ఆలోచిస్తుంది కాబట్టి వీళ్ళు ఏం చేయలే, ఏం గొడవలే కాబట్టి దాని మీద చర్చ జరగకుండా ఉండడానికి కేవలం సస్పెన్షన్ మీద, ఈ కేంద్ర ప్రభుత్వ విమర్శల మీద రేపు టీవీలలో డిబేట్ నడవాలి, ప్రజల్లో చర్చ జరగాలి, బడ్జెట్ మీద చర్చ జరగొద్దన్న ఒక ప్లాన్ ప్రకారం ఒక కుట్రలో భాగమే ఈరోజు సస్పెన్షన్. మరి ఇది అంత బడ్జెట్ సమస్యలు ఎందుకు? మరి నువ్వు ముఖ్యమంత్రి, నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ, ఇంకో నీ కుటుంబంలో అరువు ఉంటే వాళ్ళు కూడా ఇచ్చి నీకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఒక 10 మంది మంత్రులు పెట్టుకుని ఆయన ప్రగతి భవన్ పెట్టుకుంటే ఈ ఖర్చు ఉండేది, పోలీస్ బందోబస్తు, ఈ ఖర్చు, ఈ సస్పెన్షన్, ఇవన్నీ ఎందుకు? ఆయన ప్రగతి భవన్లో ఫామ్ హౌస్ లో పెట్టుకుంటే ఈ పని అయిపోతుంది. ఊరికెందుకు అంటే ఎవ్వరు లేకుండా నువ్వు బడ్జెట్ సమావేశాలు పెడుతున్నామంటే నీ చేతగాతనము, నీ లోపల భయం కనబడుతున్నది. ఇలా గవర్నర్ గారిని శాసనసభకు ఆహ్వానించి వారే మాట్లాడాలి. నువ్వు చేసిన ప్రోగ్రెస్ రిపోర్టే కదా వాళ్ళు చెప్పేది. ఈ సంవత్సర కాలం పాటు నువ్వు సాధించడానికి ఏంది, నువ్వు ఏం చేయబోతున్నావు అని గవర్నర్ గారు చెప్తారు. దానిలో అంటే నువ్వు ఏం సాధించలే కాబట్టి, నువ్వు అన్నింటిలో వైఫల్యం చెందిన కాబట్టి, నువ్వు చేతనావస్థలో చేతనాతనంలో ఉన్నావు కాబట్టి, ఈ రాష్ట్రాన్ని పాలించాలని చెప్పి నిస్సహాయ స్థితిలో నువ్వు ఉన్నావు కాబట్టి ఇలా గవర్నర్ గారిని కనీసం బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభకు ఆహ్వానించకుండా, ప్రసంగించకుండా అడ్డుకున్నటువంటి నీచమైన చరిత్ర టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని. అంటే ఒక్కరోజు సస్పెండ్ చేస్తారు. కొట్లాటైందా? కొట్టుకున్నారా? తిట్టుకున్నారా? ఏమన్నా కొట్టుకున్నప్పుడు తిట్టుకున్నప్పుడు ఒక్కరోజు రెండో సస్పెండ్ చేస్తారు. శాసనసభ బడ్జెట్ సమావేశం మొత్తం సస్పెండ్ చేసి నవ్వుకుంటున్నా నేను చూసి రాష్ట్ర ముఖ్యమంత్రి చూస్తున్నాడు. రాజ్యసభ ఇట్లా చూస్తాడు. బీజేపీ శాసన ట్రిబ్యునల్ చూస్తే గజాలు పడతాడు ముఖ్యమంత్రి. ఇట్లా చూడకుండా చూస్తారు. ఇక్కడ భయం స్టార్ట్ అయింది. రాత్రి నిద్ర లేదు. ఈ ఆయన బడ్జెట్ సమావేశాలు కంపల్సరీ పెట్టాలంటూ పెడుతుంది. లేకుంటే ఈ ముగ్గురు చూస్తే గజాజం అంతా రాష్ట్రం పెట్టలేకపోతున్నాయి. ఇప్పుడు పెట్టాలి కాబట్టి తప్పని పరిస్థితులు రాష్ట్ర ముఖ్యమంత్రి పెట్టాడు. తెచ్చుకో రాష్ట్ర ముఖ్యమంత్రి. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్రలో కూడా 12 మంది భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులను సస్పెండ్ చేస్తే గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి నెమరు వేసుకో. నువ్వు సస్పెండ్ చేస్తే ఏమవుతుంది? పూర్తను ఇప్పుడు గవర్నర్ గారిని, మా ముగ్గురు శాసనసభ్యులు, మా సీనియర్ నాయకులు అందరూ గవర్నర్ కలుస్తున్నారు. గౌరవ రాష్ట్రపతి గారి యొక్క అపాయింట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. న్యాయపరంగా కొట్లాడతాం, ప్రజాక్షేత్రంలో కొట్లాడతాం. రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ప్రజలందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ పట్టించుకోకుండా బీజేపీ శాసనసభ్యులు ఉండొద్దు, విపక్ష సభ్యులు ఉండొద్దు అని చెప్పి నువ్వు భావిస్తే అసలు శాసనసభ ఆ శాసనసభకే అర్థం లేదు. ఇవాళ నువ్వు నిజంగా సత్యులు అయితే, నువ్వు నిజాయితీపరుడు అయితే, నువ్వు నిజాయితీవంతంగా పాలన కొనసాగిస్తున్నావు అంటే సస్పెన్షన్ ఎత్తాయి. మా ముగ్గురు శాసనసభ్యులు అడిగిన వాటికి సమాధానం చెప్పు. వాళ్ళ సూచన సలహాలు స్వీకరించి నీ దమ్ముంటే నువ్వు నిజంగా సత్యులు అవుతాను. ఇక నేను ఏం లేదు, నిజాయితీగా పాలిస్తున్నాను, నేను ఏం తప్పు చేస్తున్నాను. పోయినసారి కేటాయించిన బడ్జెట్ అన్ని కూడా నేను ఖర్చు పెడుతున్నా. ఇవాళ ఇచ్చిన హామీలను నెరవేర్స్తా, మిగతాలు నెరవేర్చినా ప్రతి దానికి సమాధానం నా దగ్గర ఉంది అని నేను నిజంగానే భావిస్తే ఎట్లా సస్పెన్షన్ అవుతాయి? మా సభ్యులని సమాధానం చెప్పు. ఆ ధైర్యం నీకుందా రాష్ట్ర ముఖ్యమంత్రి?
ఏమి లేకుండా ఏకదాటిగా సస్పెండ్ చేయడము, వీటి మాట్లాడడము, నాకు ఫేస్ టు ఫేస్ కొట్టాలని చాలా కాదు ముఖ్యమంత్రికి. ఈ దొంగదారిలో అడ్డదారిలో కొట్లాడు, అప్రజాబద్ధంగా వివరించుడు, ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసుడు చెప్పాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ ఎంఐ పార్టీ ఇద్దరు రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ వాడు ఇద్దరు ఉంటారు అనుకుంటాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీ చెప్పాలి, గతంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు శాసనసభ్యులు ఉన్నప్పుడు చేయెత్తినంతే ప్రశ్నిస్తా అని చెప్పి అవకాశం చేతితో మొత్తం సస్పెండ్ చేశాను కూడా రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో. మరి వారి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఇవాళ మా ముగ్గురు శాసనసభ్యులు చేసిన తప్పేంది? మీరు దాన్ని ఇవాళ మీ కళ్ళ ముందే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా వివరించింది. అందరినీ గౌరవప్రదంగా గౌరవ స్పీకర్ గారి అలా అప్రసామబద్ధంగా వివరించిండు. దీన్ని మీరు సమర్థిస్తారా? ఇలా బడ్జెట్ చూస్తే ఇలా నేతి పిల్లకాయల్లో నెయ్యి ఎంత ఉందో అని ఒక సామెత ఉన్నది. మొత్తం నీతివంతమైన బడ్జెట్ అంటే ఆ బడ్జెట్ చూస్తుంటే అందుకే ఇప్పుడు గతంలో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఈ శాసనసభ నెక్స్ట్ రద్దు చేస్తాం ఇక, మమ్మల్ని ఎవరు అడగరు ఇక. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలకు 1000 కోట్లు 100 కోట్లే. ఇక అసలు నువ్వు ఇస్తానవి ఏమేమి ఇచ్చినావు చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి. గతంలో ఒక శాఖకు కానీ పేదలకు కానీ ఏదో సంక్షేమ పథకం కానీ ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు కేటాయించడం ప్రజలు సంతోషపడేవారు. ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్య సైజు పెరిగింది, గెప్పు కదే అనేది సైజు బాగా పెద్ద పెంచండి, పేజీలో పెంచిన సైజు దొడ్డుగా అయింది. అంటే అబద్ధాలు కింద అబద్ధాలు వేసుకోవడానికి. ఈ పాత అబద్ధాలు ఎవరు అంతా కొత్త స్టార్ట్ చేసింది. ఇది అబద్ధాలు ఇదంతా. ఇది కూడా పేజీలు పెంచండి, దీనికి బరువు పెంచండి, పేజీలు పెంచండి, అన్ని అబద్ధాలు పెంచాడు. అంటే పోయినసారి ఇచ్చిన హామీలు ఎవి నిలబెట్టుకోలేదు. ఆ వాటితో పాటు మన కొత్త హామీలు ఇచ్చి మోసం చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు పోయే ప్రభుత్వానికి చివరి బడ్జెట్ ఇది, ఇక రాని ప్రభుత్వానికి చివరి బడ్జెట్ ఇది. ఏమి అమలు చేయకుండా అబద్ధాలతో కూడా పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. ముఖ్యమంత్రి మెజార్టీ ఆడ సస్పెండ్ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం తిడుతుంటే అక్కడ శాసనసభ్యులు రాక్షసాన్నమవుతో సపోర్ట్ కొడుతున్నారు. గతంలో గిట్ట ఉంటే 270 మంది కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీతో 270 మంది ఈ శాసనసభలు సభ్యులుండే. మొత్తం ఒక గాడుకు అంతా కొట్టుకపోయారు. ప్రభుత్వమే వీకింది. అప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ దాని రాలే. తెలుసుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఏం జరిగింది, గత ప్రభుత్వాలు ఏ విధంగా తప్పు చేస్తే ప్రజలు గుణపాఠం చెప్పారు, తన్ని తరిమేశారు. గతంలో నువ్వు అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, టీడీపీలో ఉన్నావు, అన్ని పార్టీ గురించి తెలుసు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి నిజాయితీగా వివరించు, ప్రజాస్వామ్యబద్ధంగా వివరించు. నీ కల్వకుంట్ల రాజ్యాంగం తెలంగాణ రాష్ట్రంలో జరగనీయము, సాగనీయము. భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్సు అడ్డుకొని తీర్థము. నీ నియంత పాలన నీ కుటుంబం వల్ల కొనసాగదు తెలంగాణ రాష్ట్రంలో. భారతీయ జనతా పార్టీ ఉన్నంత వరకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నంత వరకు నీ కల్వకుంట్ల రాజ్యాంగం పనిచేయదు. ఇప్పటికైనా కళ్ళు తెరువు. నువ్వు నీకంతా పెట్టుకోవడానికి ప్రగతిభవన్లో పెట్టుకొని కుటుంబ సభ్యులతో శాసనసభ్యులు అరువులు ఎవరు లేరు. ఇంకా ఉన్నది వాటికుంటూ ఇంకోటి తయారు చేసుకుంటాడు. ఇక ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నది, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి. శాసనసభను హుందాగా నడపండి, ప్రజాస్వామ్యబద్ధంగా నడపండి. మీ శాసనసభ్యుల, విపక్ష పార్టీకి చెందిన శాసనసభ్యుల వాళ్ళు అడిగేదానికి సమాధానం చెప్పండి. వాళ్ళు ఇచ్చే సూచనలు స్వీకరించండి, వాళ్ళు ఇచ్చే సలహాలను స్వీకరించండి. ఏమి వినము అంటే ఇది మీకు చివరి బడ్జెట్.
ఆరిపోయే దీపానికి వెలుగట్టు పోయే బడ్జెట్ కు అబద్ధాలు ఎక్కువ, పోయే ప్రభుత్వానికి అబద్ధాలతో కూడిన బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు మీరు. చెప్పాలి కదా ఇంతకుముందు ఇచ్చిన హామీలు ఏ వారికి ఏ శాఖకి ఎన్ని కేటాయించినావు, ఏ సంక్షేమానికి ఎన్ని కేటాయించినావు, ఎంత ఖర్చు పెట్టినావు, పూర్తిగా అబద్ధాలే. పూర్తిగా అబద్ధాలు కేంద్ర ప్రభుత్వం తిట్టడానికే రోజంతా గడిచిపోయింది ఇవాళ. కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేవు. కాబట్టి ఇప్పటికైనా నీకు నియత ఉంటే, ఇంట్లో నిజాయితీ ఉంటే, ప్రజాస్వామ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలించాలంటే వెంటనే సస్పెన్షన్ ఎత్తాయి. మా సభ్యులకు గౌరవమి. ఇవాళ వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. అందరు చూసిందేనా ఫోటో రిలీజ్ అయింది, అందరు చూసిందని మీరు కూడా చూసారు, మీరు చూసినాం, మేము చూసినాం. బయటికి ఓలే స్పీకర్ గారితో మాట్లాడడానికి టేబుల్ దాటినంతే సస్పెండ్ చేశారు. అబద్ధాల మంత్రి కొత్త స్టార్ట్ చేసినట్టు కదా. మరి ఇప్పుడున్న శాసనసభ్యులు ఎవరు ఉన్నారు శాసనసభ గతం చేసిన వీళ్ళు చేసిన గతంలో ఇలా గొడవ వేసారా నిలబడి ప్రశ్నిస్తున్నారు తప్ప. అది పార్లమెంట్ లో ఎన్ని రోజులు ధర్నాలు చేశారు, ఎన్ని రోజులు స్పీకర్ పోడియం అడ్డుకున్నారు, పేపర్లు చేసి మూసేసారు, లాస్ట్ కు స్పీకర్ కు చేదడ్డం పెట్టి కాపాడే ప్రయత్నం చేశారు. అట్లా మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాదాపు ఎన్ని రోజుల పాటు ధర్నాలు చేశారు. ఇదే టిఆర్ఎస్ పార్టీలు ఇదే పార్లమెంట్ లో స్పీకర్ పోడి దగ్గర రోజు ధర్నా చేశారు. వీళ్ళు ఎవరు పడుచుకోవాలి, వాపసు వాకు చేశారు, సస్పెండ్ చేసారు. అప్పుడేమన్నా వీళ్ళు అంతకుముందు గతంలో చింపిస్తేలే వీళ్ళు మొత్తం చింపి స్పీకర్ చేసింది కదా, వాడు చింపించదా? క్రమశిక్షణతోనే సిస్టమేటిక్ ఉండరు. ఇవాళ ఈటల రాజేంద్ర గారు రఘునంద్ర గారు దాటిపోయారా, వాళ్ళ ప్రశ్న ఉండరు కదా. రాజేష్ సింగ్ గారు అబద్ధాలు ఆడుతున్నారు, దీన్ని ఆపాడని చెప్పి స్పీకర్ కలవడానికి పోతున్నాడు. ఆయన ధర్నా చేయడానికి ముట్టడానికి పోతే ముగ్గురు పోతారు అని చెప్పడానికి పోతారు స్పీకర్ గారికి. ముఖ్యమంత్రి కాపాడుతున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని. ముఖ్యమంత్రి ఉండే అర్హతలు, ముఖ్యమంత్రికి ఆ శాసనసభలో కూర్చునే అర్హతలు ముఖ్యమంత్రికి లేదు. తెలంగాణ ప్రజలు మోసగించిన వచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.